హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరియమ్లు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మాత్రం మా జాగారం బ్లాగ్. ఈరోజు నేను మా పిల్లలు మా అల్లుడు మా మేనల్లుడు మేమందరం కలిసి జాగారం అయితే చేయబోతున్నాం. ఈ జాగారం చేసే టైంలో మేము ఏమేమైతే చేస్తామనేది ఈ చిన్న బ్లాగ్ ఫ్రెండ్స్. ఏ హాయ్ చెప్పండి అందరూ. మేమైతే చిట్టీలు అయితే ఆడుతున్నాం. చూడండి, మా అల్లుడు అయితే రాస్తున్నాడు, మావాడు అయితే ఎగురుతున్నాడు. మేము నలుగురమే ఉన్నాము. నీ చోరు చోరు నేను ఓడిపోయినా నాకు 0. వెరీ గుడ్. ఇగో 600 ఎందుకురా, 900 రాది. రోహిత్ మన ఇద్దరమే లీడ్లు ఉన్నాం రా. ఇట్లా ఉన్నారా మీరు? అర్రే చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఓడిపోతారు, నేను మా పాప అయితే గెలుస్తున్నాం. గుండుతున్నారు ఇట్లా మేము టాప్ నేనైతే పోలీస్. అట్లా చేయొద్దు. నేనైతే పోలీసు. దొంగ వచ్చేసి అయితే నేను చెప్పింది కరెక్ట్. మరి నువ్వు ఎప్పుడు అబద్ధమే చెప్తావు. అబద్ధాలు చెప్తా ఇప్పటి చెప్పురా. రాజు 900 నాన్న, 1000 ఉండదు. రాజుకి అవును, రాజుకి 1000. నాకు సున్నానే కదా ఇక. 900 మళ్ళీ ఇప్పుడు నేనే ఇయ్యండి నాకే. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుర్రో, నన్ను ఒక్కదాన్ని చీటింగ్ చేయాలి. పట్టుకోవాలి. నువ్వేది ఇచ్చేది మేము తీసుకో, మాకు లేవా? పోలీస్ నేను. ఎవరు చెప్పన్నా చూపియకు. గాడిది చూపెట్టకురా. అంతే పోలీసు. చెప్పాను. మంచోనే రోహిత్ నువ్వు డాన్స్ సరే చెప్పు. చూలే తీయడకు. దొంగ కాదు దొంగ కాదు నేను అని చెప్తుండు. ఫ్రెండ్స్ కే చెప్తా. నువ్వు మంచోనే రోహిత్ తెలుసు. అదే చూపించేసి ఏం కాదు చెప్పు. మా ఇద్దరు చూడండి ఫ్రెండ్స్, ఇంత నువ్వు చెప్పినా అనుకో మాస్క్ కట్టేస్తా. అన్న చెప్పాను, నువ్వు కాదు. చెప్పు. నీ ఇష్టం. మా అల్లుడైతే పోలీస్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంతసేపు చెప్పు. ఆగు మంత్రాలు ఆగు. 1 2 3 4 5 6 7 8 9 10 నువ్వు పిచ్చాడని నాదే చెప్తున్నారు అప్పటి నుంచి. 10,000 వేసి సప్లై కాదు. నాకైతే 900 అయ్యి బాబు. 10,000 వద్దు నాకు. నీకు 1000 రా నాయనా. చూడండి ఫ్రెండ్స్, మా అల్లుడైతే మా చిన్నప్పటి ఆటలన్నీ చూపిస్తున్నాడు. SOS అనేసి, మళ్ళీ డాడీ అనేసి ఇవన్నీ చూపిస్తున్నాడు. మా చిన్నప్పటి రోజులైతే గుర్తు చేశాడు మా అల్లుడు. నేను ఎప్పుడైనా ఒంటరిగానే అంటే ఫోన్లోనే టైం స్పెండ్ చేసేది అనేది. శివరాత్రికి ఒక్కదాన్ని ఉంటే, ఒకవేళ మా నాన్నమ్మతో ఉంటే మాత్రమే అష్టచెమ్మ, ఓనం గుంటలు ఇట్లాంటివి, డాడీ అట్లాంటివి ఆడేదాన్ని. ఎప్పుడు అక్కడ ఈసారి అక్కడ లేకపోవడం వల్ల నేను ఒక్కదాన్ని అవుతానేమో అనేసి చాలా ఫీల్ అయ్యాను. కానీ మా అల్లుడు వచ్చాడు.
వచ్చి అవన్నీ పాత రోజులన్నీ నాకు గుర్తు చేశాడు ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే మీరే ఆడతారా, మేము ఆడొద్దా అని చెప్పేసి ఆడుతున్నారు. ఏం చేస్తారు ఇద్దరు? ఏం ఆడుతారు? ఏంటిది ఏదో ఒకటి అంటే ఏం చిట్టీలు ఆడుతారు? మీరు ఇద్దరు ఆడుకుంటారా చిట్టీలు? తమ్ముడికి ఏమి వచ్చింది మరి? రాజా ఏమొచ్చింది? యాపిల్స్ ఆడుతారు. ఏమైంది? అబ్బో నువ్వు పట్టుకోవచ్చు కదా. డాడీ తిడతారు రావు కాడు. ఏంది ఆడుతురు పారాదురు కింద మరి ఆడొచ్చు ఇక్కడ. ఎందుకు రాదు? ఒకటి బిచ్చ మంచిగా ఆడొచ్చు. అవేమో గీస్తుండు ఆగు చూడు చూడు ఫ్రెండ్స్. మా అల్లుడు అయితే మా ఆడడానికి అయితే గీస్తుండు. ఏం గీస్తుండో మరి ఏం కథ. ఇంకా పెద్ద దేపో నాన్న, చాక్పీస్ అంటే దేపో బాగా పెద్ద పెద్ద పెద్దది తీసుకురా. మెల్లగా చేతి గీర్చుకుంటుంది నాన్న. రాదు పైకి. ఏం చేస్తున్నావు? ఓ మేము తెల్లారి దాకా ఉంటాం ఇవాళ, నైట్ అంత ఉంటాం ఇవాళ. కుక్క డాగ్. రోహిత్ రా డబ్బునా అన్న ఒకడే ఆడుకుంటున్నా. ఏ డాగ్ ఉన్నట్టు రోహిత్ స్లిప్పర్స్ వేసుకోవచ్చుకోపా. స్లిప్పర్స్ వేసుకోవచ్చు. చెప్పులు వేసుకోపో ఇస్తాడు. స్లిప్పర్స్ వేసుకోవచ్చుకోపో. ఏ తాకుతుంది. చెల్లకంటే చూడండి ఫ్రెండ్స్, మా బాబాయ్ అయితే అలసిపోయి ఎలాగైతే పడుకున్నాడో, ఆడి అలసిపోయిండు. బాబాయ్ అయితే పడుకుండిపోయాడు. ఫ్రెండ్స్ నేనైతే జాగారం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నైట్ అంతా జాగారం చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి అయితే 4:30 అవుతుంది కాబట్టి ఈ టైంకి అందరు పడుకున్నారు. ఎంజాయ్ చేసాము. చిన్నప్పుడు ఆడిన ఆటలు పాటలు అన్నీ ఆడాము. జాగారం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అంతా ఆడాము. కానీ ఇప్పుడైతే పిల్లలు అయితే బాగా అలసిపోయారు, పడుకున్నారు. పెద్దవాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి చిన్నపిల్లలే ఉన్నారు అందరు నాతో పాటు. వాళ్ళు ముగ్గురు అలసిపోయారు, పడుకుండిపోయారు. కాబట్టి నేనేం చేయాలని తోయక నేనైతే వంట స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. టైం అయితే 4:15 అవుతుంది. నేనైతే వంట స్టార్ట్ చేసేసాను. చూడండి, పప్పుచారు చేద్దామని కుక్కర్లో పప్పు ఉడకబెట్టేశాను. మునక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, టమాటా అండ్ కొత్తిమీర, కరివేపాకు, చింతపులుపు తీసుకాను ఆల్రెడీ. చింతపులుపు, బియ్యం అయితే కడిగి పెట్టేశాను. కడాయి పెట్టుకున్నాను నెక్స్ట్ చేయడానికి అనేసి. ఓకే, ఎంతమంది జాగారం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఓకే బాయ్. మరి సిరియాముల బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి